ఇదిగోనమ్మా మందు, ₹5. పద 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 పద. తర్వాత ఏమిరా మొగుడా దుట్టు జోపులతో ఏవరా మొగుడా అనొద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఎన్నిసార్లు? ఈసారి మళ్ళీ ఏవరా మొగుడా అన్నావంటే నేను పప్పు చారులేసి చంపేస్తాను. ఏమి ఏమి నన్ను చంపుతావా? తిరుపతిలో గుండెతో ఉన్నప్పుడు చూసి నువ్వు అందంగా ఉన్నావు అనుకొని పెళ్లి చేసుకున్నాను. చుట్టూ ములిసిన తర్వాత నువ్వు ముసలాడని తెలిసింది. నా కర్మ కర్మ మొదలు కట్టా. నిన్న లాభం లేదే, తమిళ తెలుగుదేశాలన్నింటినీ కలుపుతామని నిన్ను పెళ్లి చేసుకున్నానే. నువ్వు ఇలాగ అరవలో అడ్డమైన తిట్లన్నీ తిట్టి నన్ను ఏడిపిస్తావని నేను అనుకోలేదే. ఆంజనేయులు ఆంజనేయులు నేనే సార్. ఇంత దూరం మీరు వచ్చారంటే ఏదో పని ఉండాలి. ఆ పని ఏదో చెప్పండి, చేసి పెడతాను. ఆ ఫీజు ఏదో నాకు ఇచ్చేయండి. నా పేరు రాజశేఖరం. నేను శాంతినికేతనంలో చిత్రలేఖనం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్గా మంచి పెయింటింగ్స్ వేయాలని, ఈ ఊరు చుట్టుపక్కల మంచి దృశ్యాలున్నాయని తెలుసుకుని వచ్చాను. కొంతకాలం ఇక్కడ ఉండడానికి నాకు ఇల్లు కావాలి. మా ఊళ్ళో ఇళ్ళన్నీ కంచుకోవట్లేదు బాబు. అదిగో చూడండి, అక్కడ ఇల్లు ఉంది. అదేనా? అదేం బాలేదు. అది అక్కర్లేదా అండి? అయితే ఎదరికి వెళ్ళిపోండి. ఎదరికి వెళ్ళండి. ఇటా ఎదరికి వెళ్ళండి. బాబోయ్ పదండి బాబోయ్. చూడు, ఈ ఇల్లు నాకు కావాలయ్యా. వద్దు బాబు వద్దు, బాగుండి. జీవితం మందలో మేకపిల్ల లాంటిది, దాన్ని ఒంటరిగా వదలకూడదు బాబు. గమ్ముని ఉండవయ్యా. పట్టణ స్వామికి పట్టింది నువ్వెందుకయ్యా మేకపిల్ల కాకి పిల్ల అని తొందర చేస్తావు? నీ కాపురం కుండలో పెరుగులేగా భద్రంగా ఉందని ఆయన ఇక్కడ ఒంటరిగా వదులుతావునే. నోరు ముయ్యవే. నువ్వు నోరు ఇంట్లో నేముంటానంటే మీరు కూడా పడతారు ఎందుకు? అది కాదు బాబు, అసలు విషయం ఏమిటంటే ఇంట్లో దెయ్యాలున్నాయి బాబు. అసలు ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారు? ఎవరు? నేను దయ్యాన్ని. పట్న స్వామి తమాషా మాట్లాడుతున్నారు. చూడు, కాళ్ళు మనిషి మాదిరి ఇరికే. అది సరే, ఒకటి చెప్పు, ఈ ఇంటికి దయ్యాల మేడ ఎందుకు పేరు వచ్చింది? ఏముంది బాబు, చాలా ఏళ్ల క్రితం ఈ కొంపలో కొన్ని ఘోరాలు జరిగాయట. అప్పుడు చచ్చినోళ్ళు దెయ్యాలయ్యి ఇప్పటికీ అద్దెవ్వకుండా తిరుగుతున్నాయట బాబు. గమ్మున ఉండవయ్యా కాంబోజీ రాజా. సరే సరే, ఇల్లు నాకు నచ్చింది. అద్దె సంగతి ఎవరితో మాట్లాడాలి? నువ్వు ఉండవే బాబు, నువ్వు ఉండడానికి అభ్యంతరం లేదు. రేపు పొద్దునకు నువ్వు బ్రతికి బయట పడి బట్ట కడితే అదే సంగతి నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు వావే బాబు. బాబు బాబు బాబు, అదేంటి కుర్చీ దానంతో అది ఊపుతుంది? పట్నం బాబుని దెయ్యం తినేసి సరదాగా ఊపుతుందా? బాబు నువ్వా? బాబు బాబురావా? దెయ్యం నేను ఏమైనా తినేసి దేవుడిని దయ్యలేదో పోతలేదు. ఇదిగో అసలు ఎవరనుకున్నావు? పోత వైద్యం. ఏమిటి బాబు, నేనేమో దెయ్యాన్ని అన్నావు, ఈవేళ భూత వైద్యుడు అంటున్నావు. రేపు ఏమంటావో భయంగా ఉంది బాబు. మీరు ఎవరు బాబు? కంగారు పడకయ్యా, చెప్పారుగా చిత్రగారు. నేను చూడు బాబు, అవతల 20 రూపాయల పని వదులుకుని వచ్చాను బాబు. ఎందుకు? ఇంటి అద్దె కోసం. ఏమిటయ్యా మేడ కొనుకుందా? వద్దున మీ ఆవిడ అవతల 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకొచ్చారని చెప్పి అద్దె వసూలు చేసుకోండి. పైగా మా ఆయన వస్తే వాయి మూసుకోమని చెప్ప. అద్దె పట్టుకెళ్ళడమే కాకుండా వాయి మూసుకోమంటా. అందుకే బాబు, పొద్దున్నే లేచిన ఇక్కడికి వస్తుంటే లేవకండి పండుకోండి అని మంత్రాన్ని నొక్కి పెట్టేసింది. ఉండండి, దాని వాయి మూయించి జలక్కడం ఆడిస్తాను. బాబు, అది తాగుమూతి వీరయ్య గారి కూతురు గౌరీ బొమ్మలు లేకున్నాయి. వీరయ్య కూతురు వెంకయ్య కూతురు ఈ దయ్యాల మేడలో నాకు కల్పించే అందాల దేవత బొమ్మలు. గౌరీ అందాల దేవత? అవును, అందాల దేవత. నా మనసుకు నచ్చిన అందాన్ని బొమ్మగేయడం నాకు అలవాటు. ఈ ఊర్లో నాకు కనిపించిన గొప్ప అందం గౌరీ. అందుకే ఈ బొమ్మలకి కోవూరు సుందరాన్ని పేరు పెట్టి అన్ని పత్రికలకి పంపించేద్దాం అనుకుంటున్నాను. అయ్యో బాబు, దానికంటే ఊరు మధ్యలో ఒక ఆటం బాంబు చేయండి బాబు. ఎందుకయ్యా? అయ్యో కొంపలు అంటుకుంటాయండి, మీకు తెలీదు. చాలా కారణాలు ఉన్నాయి బాబు. పత్రికలు మాత్రం పంపించకండి. నా మాట ఏనండి, మీరు అన్నట్టు కూడా మర్చిపోండి బాబు. వెళ్ళి ఊదేయాలి బాబు. కిచ్చి నీ భాష నాకు అర్థమైపోయింది. మేత కావాలి.
చూడంజేలు అక్కడ అరటిపండు ఉంటది, పట్టుకొచ్చి దీనికి పెట్టు. అయ్యో ఇదంటేనా నా చేయకండి, మళ్ళీ అరటిపండు తీసుకొచ్చి నోట్లో పెట్టడం కూడానా? లేవుడువయ్యా, జంతువులంటే దేవుళ్లతో సమానం, వాటిని పెంచాలి, ప్రేమించాలి. పట్రా. జంతువులు దేవుళ్ళతో సమానం, వాటిని పెంచాలి ప్రేమించాలి అనుకున్నప్పుడు ఏ పెద్ద పుల్ల శివాన తీసుకొచ్చి పెంచొచ్చు కదండి. ఊరుకోవయ్యా, మనం తినే వాటిని మనం ప్రేమించగలం కానీ మన తినేసి వాటిని మనం ప్రేమించగలమా? ఏమి జీవన మరణ రహస్యం చెప్పారండి? ఏమిటమ్మా? ఆ చిత్రకారుడు నాకు కనిపించలేదు, కానీ అతను గీసిన బొమ్మలు మాత్రం చూశాను. వాటిని బట్టి చూస్తుంటే అతను చాలా గొప్ప చిత్రకారుడు అనిపించింది. అందం చందం లేని ఆ గౌరీ బొమ్మల్ని అంత గొప్పగా గీశాడంటే ఇక నన్ను చూస్తేనా నా అందానికి జోహార్లు చేసి అద్భుతంగా గీస్తాడు. అందుచేత వెంటనే అతనికి పిలిపించి నా బొమ్మ గీయించాలి. లేకపోతే మీ జంతువులన్నిటికీ నిప్పెట్టేస్తాను, జాగ్రత్త. ఆంజనేయులు, అర్జెంటుగా వెళ్ళి ఆ బొమ్మలు గీసేవాడిని పట్రా. వెళ్ళొచ్చు కానండి, అవతల 10 రూపాయలు గిట్టుబాటు అయ్యే పని పెట్టుకున్నానండి నేను. అరే, నీకు 25 పైన ముట్ట చెప్తాను, లేకపోతే అమ్మాయి జంతువులన్నింటికీ దహనక్రియలు జరిపించేస్తుంది, నువ్వు వెళ్ళవయ్యా. అది కాదండి, మరి 25 రూపాయలండి? మరి 25 రూపాయలండి, మరి 25 రూపాయలండి. మోహన్ సాబ్, తమ ప్లాన్ బహుత్ అచ్చా హై. ఇన్ని రోజుల నుండి తమరు పంపిన సరుకుల్ని కొట్టున్నా పోలీసులు పట్టుకోలేకపోయారు. బహుత్ శుక్రియా. మనం ప్లాన్ వేసామంటే మూడో కంటికి కూడా తెలియదు సెట్జీ. అచ్చాజీ, వెళ్ళొస్తాం. శుక్రియా. శుక్రియా. నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? మాట్లాడమే. మాట్లాడకపోతే గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా? అడిగిన మాట ఆడని వాని మెడబట్టి మడు మీద కొట్టి పిట్టబోల ఎగురంబోయి నేను చూసినది 10 మందికి చెప్పివేట. చూచితివా ఓరోరి చుంచుముఖము వాడ, అది ఏమిటో నాకు తెలియజెప్పు. తెలియజెప్పుదు నేను దాగు చేసిన ఎడలా వాళ్ళ 10 రూపాయల పని నేను నష్టపోతున్నా. 10కి 10 ఇచ్చదను చెప్పరా పాడు ముఖమా. ఆయననే చూసినది సెలవిచ్చదను రోరి పెడు ముఖం. శీఘ్రముగా సెలవీయి పల్గుడా. నీవు పిల్లాడదాలతీన సంధ్యమ్మగారు బొమ్మలో రాజుతో కులుకుతూనుండేరి మాధవయ్య. అబద్ధం అంటురాగం లాంటిది, అది నేను చచ్చినా చెప్పను. మీరు తొందర పడకపోతే సంధ్యమ్మ గారిని అతను పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సంతలంటా పుంతలంటా చింతపండు అమ్ముకుంటూ తిరగాలి. ఇదిగో, నేను ఇంకా ఆలోచన చేస్తే నేను ఇంకో 5 రూపాయలు పని నష్టపోవాలి. పని చూసుకో. ఏమిటి సంధ్య రాజాతో తిరుగుతుందా?